హాయ్ గైస్, అంటే ఇక్కడ చాలా ఈజీ అనిపిస్తుంది చూస్తుంటే. ఏం దారి లేదా? దారి లేదని కాదు, ఏదో ఒకటి ఉంటుంది అని ఎక్కాలి. సాధించాం. నాకైతే లైట్ గా బ్లడ్ వస్తుంది, అంటే రాయి మీద పడిపోయింది అనమాట. మనం సాధించాం. మధ్యలో ఒక దగ్గర ఈగలు చాలా భయపెట్టింది. కంగారు పడకూడదు, ఎప్పుడు మీ మైండ్ ఎప్పుడు క్లారిటీగా ఉండాలి, ఫుల్గా ఉండాలి. హాయ్ గైస్, ఇదిగోండి ముగ్గురు వచ్చాం. నేను, పృథ్వీ, జాయిల్. ఈరోజు ఇంకో కొండ ఎక్కుదాం అనుకుంటున్నాం. మీకు అసలు చూపిస్తాను చూడండి లొకేషన్. ఇదిగోండి మీద కొంది కదా, ఈ కొండ ఎక్కుదాం అనుకుంటున్నాం. ఒరే అసలు మన గురించి ఎవరు పట్టించుకోర్రా. ఫ్రెండ్స్ ఇదిగోండి మీదకి ఎక్కుతున్నాం. హాయ్ గైస్, ఇటు సరిగ్గా బ్లాక్ చేయట్లేదు. మనం వెళ్దాం అక్కడికి. కాకపోతే చూడండి, ఇలా తిరిగి వెళ్ళాలి. డైరెక్ట్గా వెళ్ళడానికి అయితే ఇక్కడ చిన్న లోయలా ఉంది. ఇందులో పొరపాటున ఒక స్టెప్ చాలు, ఏకంగా కిందకి వెళ్ళిపోతాం. వేస్తా జారిపోతుంది. వీడియో రాకపోయినా పర్లేదు, మనం కిందకి వెళ్ళి పడిపోతాం. జాయిల్ రెడీగా ఉన్నాడు. అనుకున్నాను కష్టం ఉందిరా. అటు కాదు, అన్ని తప్పుదారులు వెళ్తున్నావు. ఒరే ఇలాగరా, ఇలాగ వెళ్ళాలిరా. అలాగనే వెళ్ళొచ్చు, తప్పేం లేదు. అదే అవి చూసుకోలే, అక్కడ రాయి ఉంది కాబట్టి నీకు దాన్ని ఏమంటారు, జారకుండా గ్రిప్ అందుతుంది, ఎక్కుతావు. రే ఒకటి గుర్తుపెట్టుకో, వెనకాతలు వెళ్ళారంటే పడిపోతాం. వీడి ముందు పడిపోతే నన్ను పడేస్తుంది. ఇది మనకి ఇబ్బంది అయింది చూసా, ఎక్కడి నుంచి వెళ్ళడం. నువ్వు సైడ్గా ఫస్ట్ నేను వెళ్ళి చూస్తాను. ఒరే ఇగో నీకు ఇంకా ఇబ్బంది అనుకో, ఇగో ఈ మొక్కలు చూడు, ఈ మొక్కలు ఎండ దగ్గర నువ్వు కాలు ఆడితే జారో. నిజంగా అవి చాలా గట్టిగా ఉంటారా. ఇక ఇక్కడ ఈ ఎజ్జిల్లోని ఆ మొక్క ఎజ్జిలో కాలుట్టు, ఈ ముందు కాలు అట్టాలి, వెనక కాలు అట్టాలి. నువ్వు పూగా ఒరే ఆ కాలు అక్కడ తీయకూడదురా, వెనక కాలు అక్కడ పెట్టి ముందు కాలు ముందుకు అట్టాలి. ఇగో ఈ ఎండ ఉంది కదా, ఈ ఎండలో నువ్వు కాలు వేస్తే జారో. నాకు తెలిసి కొండపై నుంచి కూడా పడవు, ఇది ఉండిపోతావు. ముందు కాలు ఫస్ట్ కదా. వస్తాను, రమ్మని చెప్పాలి. చారిపోతున్నాను గురు. ఇక్కడ కాలేరా. రే ఇక ఇలాగా భూమికి గ్రావిటీకి దగ్గరగా ఉండాలి, జారో. నువ్వు దూరంగా ఉంటే పడిపోతావు. ఇలా దిగి ఇలా ఎక్కి ఇలా వెళ్ళాలి. రివర్స్ ఈజీ వేలో దిగుదాం లేరా. ఒరే రివర్స్ ఇలా దిగాలనుకుంటే దిగొచ్చు. ఎందుకు ఈ మాట అన్నానంటే, నిన్న పోస్ట్ చేయడం చూసా, ఆడు స్వీడన్ నుంచి ఎవరెస్ట్ సైకిల్ తొక్కొని వెళ్ళి, ఫస్ట్ ఆడు ప్లానెట్ అంటే ఎవరెస్ట్ సైకిల్ తొక్కొని వెళ్ళి ఎవరెస్ట్ ఎక్కేసి ఇంటికి వచ్చేద్దామని. కానీ ఎవరెస్ట్ ఎక్కి దిగిన తర్వాత ఏమనుకున్నాడంట, ఈ జర్నీని కంప్లీట్ చేసి నాకు కిక్ రావాలంటే ఆ రిటర్న్లో కూడా నేను అలాగే సైకిల్ తొక్కొని వెళ్ళాలి అనేసి అన్నాడు. కింద చూసుకో, పాములు ఉంటాయి. ఎందుకు ఎవరు ఎక్కలేదు? అది కరెక్ట్ ఏమో. ఎందుకురా ఎవరు కనపడం మనం, వాయిస్ వెళ్తుందిరా. ఒకళ్ళని కదా ఒకళ్ళు ఉండకండి, ఎందుకంటే ఆడు జారాడంటే నువ్వు జారిపోతావు. ఫ్రెండ్స్ చూడండి, దారి అయితే లేదు, ఇక్కడ మీకు చూపెడుతున్నాను. ఇక్కడికి వెళ్ళి అలా దిగి అక్కడ చూడాలి. అంటే ఇది ఎలాగుందంటే దినదిన గండం లాగా. వచ్చగలరా మీరు? నేను ఎక్కగలను, వస్తాను. జోలెట్ ఆడో వస్తాడు. ఇలా దిగి స్టార్ట్ చేయాలిరా, లేకపోతే ఇది ఈజీ రూట్ రా. హాయ్ గైస్, అంటే ఇక్కడ చాలా ఈజీ అనిపిస్తుంది చూస్తుంటే, కానీ చాలా జారిపోతున్నావు. నువ్వు ఎటు ఎక్కినా వేస్ట్ రా.
అంటే నేనే మీకన్నా హైట్లో ఉన్నాను రా. ఏం దారి లేదా? అరే గురు లేదు గురు, లేకపోతే ఎప్పుడు ఎక్కువేస్తారు జనాలు. ఇదిగోండి మా ఫ్రెండ్ అయితే వస్తున్నాడు. మేమైతే కొంచెం కష్టంగా ఇక్కడ ఇలాగా వాలుగా ఉంది, ఇది ఎక్కిసాం. ఆడు షూస్ జారిపోతుంది అని చెప్పేసి అది ఎక్కుతున్నాడు. అది ఈజీ దారే, అలాగే ఉందేమో ఓపెనింగ్ చూడు. అలాగ వస్తాడు. దారి లేదని కాదు, ఏదో ఒకటి ఉంటుంది అని ఎక్కాలి. ఏది లేదని కాకుండా ఏదో ఒకటి ఉంటుందిలే చూసుకోవచ్చు అని ఎక్కితే అప్పుడు మీకు దారి కనబడుతుంది. ఇదిగోండి ఇదంతా పొదలే, దారి ఎత్తుక్కొని ఎక్కుతున్నాం. పాములు కూడా ఉండొచ్చు, కానీ పాములు మ్యాక్సిమం సౌండ్కి వెళ్ళిపోతాయి భయపడకుండా. అవి భయపడితే మనకు భయపడాల్సి వస్తుంది. ఆల్రెడీ దెబ్బ తగిలింది అంటే రాళ్ళు మీద పడ్డాయి. పాములు ఉండొచ్చు, అందుకే భయపడితే ఎక్కువ. అంటే ఇదే మనకి సర్వైవల్ సిచ్యువేషన్ కాదు కదా, మనం కోరిక తెచ్చుకున్న సిచ్యువేషన్. సర్వైవల్ అప్పుడు అనుకో పాము కలిసినా పర్లేదు. పాము కలిసినా పర్లేదు అంటే మనం ఎలాగుంటారంటే ఎవడొకటి కనపడితే చాలు మనం బతికేస్తాం టైప్ ఉంటాం. వాడు దానికి హాస్పిటల్ పెట్టుకుంటాడు. అరే కింద చూడు, తెల్లో కనబడిపోయి పర్లేదు. ఇక్కడ బాగానే ఉందనుకుంటా. సాధించాం, ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం. ఇక్కడ ఒక వేప మొక్క ఉంది, నాకైతే లైట్గా బ్లడ్ వస్తుంది, అంటే రాయి మీద పడిపోయింది అనమాట. సో దానివల్ల అట్లే ఇది ఇప్పుడు ఆడుకుంటున్నారు. ఇది ఏ చోటు నుంచి ఏ పాములు వస్తే తెలీదు, కానీ అంటే దారి మీదకి ఎక్కితే క్లారిటీ వస్తుంది. వీడియో తీస్తున్నావు కదా రే, ఆ వ్యూ తీసావా? తీసాను. ఏది కొండలు ఇక్కడ నుంచి ఎలా కనబడుతుంది నీకు? ఏవో ఈస్టర్న్ ఘాట్స్ వెస్టర్న్ ఘాట్స్ లాగా ఈ సీన్ చూడు ఇలాగా. నువ్వు డిఎంఎల్ వెళ్ళలేదు, పిచ్చి ఎక్కిపోతావు. అవును, ఇలా ఎక్కి మన సొంత కాలుతో ఎక్కారా? ఈ సొంత కాలు. ఈ పాదం దివ్య పాదం, ఓ మై సన్. ఫ్రెండ్స్ చూడండి, వీడికైతే ఇగండి ఆగు చూపెట్టు బ్యా, మొత్తం వేలుకి ఎక్కడికక్కడ నీట్గా రథాభిషేకం చేశాడు కొండకి. ఆ వ్యూ చూడండి, ఏదో ఈస్టర్న్ ఘాట్స్ కనబడుతున్నట్టు. వీడైతే మీదకి వెళ్తున్నాం, దారి తెలీదు. అలా చిన్న చిన్న దారి ఆల్రెడీ ఆల్మోస్ట్ మీదకి ఎక్కిపోయాం. ఆల్మోస్ట్ ఎక్కువ గులకరాళ్ళు ఉన్నాయి, అందుకు జారుతుంది. రాయి ఎక్కిపోగలం కానీ గులకరాళ్ళు ఏంటంటే స్కిడ్ అయిపోతూ ఉంటాం, కాలు జారుతూ ఉంటుంది. వీడు జాయిల్ గడ్ ముందు వెళ్తాడని మనం ఇటు వచ్చాం. ఒకసారి అటు వెళ్తే బాగా తెలుస్తుంది. ఒరే అక్కడ ఏదో కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయిరా. ఒరే అటు బాగానే ఉందా? ఇటు చూడాలా? ఇటువరకే ఉంది, అక్కడ వరకే ఉందా? ఒరే అక్కడ ఏదో కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయిరా. అక్కడ మనుషులు ఉన్నారు, మనం సాధించాం. అరే బ్యాగ్ పెట్టుకొని చూసుకుని వెళ్ళిపోతురా. అరే భీమేష్ అటు వెళ్దాం రారా. నా లెఫ్ట్ లెగ్ ఎక్కువ పెయిన్ వస్తుంది, చిన్నది సపోర్ట్ ఎక్కువ దానిది ఉందా? ప్రస్తుతానికి కనిపిస్తాను నేను. ఫ్రెండ్స్ ఇదిగోండి, వీళ్ళు అయితే ఇక్కడ ఉన్నారు. అక్కడ ఆట వాళ్ళకి ఉందన్నమాట, వీళ్ళు ఎక్కుతుండ్రు. ఇదిగోండి వ్యూ అయితే ఇలాగ ఉంది. నేనైతే ఇక్కడ ఉన్నాను. ఇక్కడ దారి లేదు, పొదల్లాగా ఉంది. ఇదిగోండి ఇంత హైట్గా ఉన్నాయి పొదలు. దారి ఎత్తుక్కొని వెళ్ళాలి. పృథ్వీ షూస్ అయితే జారుతున్నాయి, అందుకే అక్కడ ఉన్నాడు. ఆడు హెల్ప్ చేయడానికి. ఎక్కుతాడు కమాన్. తోస్తూ ఉంటారు, మీకు ఏమర్థం కాదు. ఆల్మోస్ట్ మీదకి ఎక్కేసాం, చాలా కష్టపడి ఎక్కాం. ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్. ఇద్దరు ఒకసారి తిరగండి సడన్గా. నువ్వు కొంచెం ముందుకు వెళ్ళరు జాయిల్. గైస్ ఇదంత ఈజీ అయిన పని కాదు. గ్రాస్ మామూలు కింద నుంచి చూస్తే చాలా చిన్నగా ఉంది. ఇక్కడ చూడండి 7 feet హైట్స్ ఉన్నాయి. అక్కడ ఎవరో మనుషులు ఉన్నారు కానీ కష్టం. ఈ కింద ఏ పాము వస్తుందో తెలియదు, ఏం వస్తుందో తెలియదు, నేను అలా ఎక్కేస్తున్నాం.
వీడు చూడండి పాము కనబడాలంటున్నాడు. మరి ఇప్పటివరకు కనపడలేదంటే ఏంటి అర్థం? అక్కడ ఉందట. బాబు దా. ఇది ఇంకో దారి తిరుగుతున్నాడు రా. దిగడానికి ఈజీ ఉంది దారి అడగలు కదా. ఇళ్ళగా వచ్చాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే మేము ఇక్కడ మీద వరకు వచ్చాం. ఇదిగోండి ఆ చెట్టు ఉంది కదా, ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి. ఇక్కడ అంతా పొదళ్ళు. మేము దేని మీద అడుగు వేస్తున్నా కూడా మాకు అర్థం కావట్లేదు. ఇక్కడ ప్రస్తుతానికి వీళ్ళిద్దరు ఇక్కడ కూర్చున్నారు కొంతసేపు. ఇప్పుడు కిందకి వెళ్దాం అనుకుంటున్నాం, మరి ఇంకా మీద ఏం కనబడట్లేదు. ఇప్పుడు ఆ కిందకి అక్కడ వరకు వెళ్ళాలి. ఈజీ కనబడుతుంది కానీ కష్టమే. కూర్చున్నాం కొంతసేపు. ఫ్రెండ్స్ ఇదైతే ఇప్పుడు కొంచెం అయితే దిగాం. ఇంకా పృథ్వీ వస్తున్నాడు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు ఎప్పుడు మీ మైండ్ పవర్ని అణిచివేయకూడదు. మీ మైండ్ ఎప్పుడు క్లారిటీగా ఉండాలి, మీరు ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలి. ఇప్పుడు మాకు ఇప్పుడు ఏంటంటే ఈగలు వచ్చింది. ఒక 2 ఈగల్స్ మా మీద తిరిగాయి చాలా దగ్గరికి వచ్చి. ఈగలు మీరు ఎప్పుడైనా చూస్తే అవి పూర్తిగా స్ట్రెచ్ చేస్తే వాటి వింగ్స్ని దగ్గర 2 మీటర్స్ 3 మీటర్స్ వరకు లెంత్ ఉంటాయి. అంటే 15 ఫీట్ దగ్గర లెంత్ ఉంటాయి. కాబట్టి ఇలా ఏంటంటే ఒకసారి గాబరపడి ముందుకు స్పీడ్గా వెళ్ళిపోయారు. అదే ఇంపార్టెంట్. మీరు ఎప్పుడైతే మీ మైండ్ మర్చిపోతారో, అందులో ఎప్పుడైతే భయం నింపుతారో, మీ మైండ్ నేరో అయిపోద్ది. యాంగ్రీ మైండ్ ఈజ్ ది నేరో మైండ్, అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలి. ఈగలు వచ్చింది, ఇప్పుడు ఏం చేయాలి, అది వస్తుందా రా అంటారా చూడాలి. అది ఎలాగ వస్తుంది, ఏం చేయాలి అది గమనించాలి. అంతే తప్ప అది వస్తుందని స్పీడ్ కింద దిగారు అనుకోండి, ఎక్కడ దగ్గర రాంగ్ స్టెప్ వేస్తారు, కింద దిగిపోతారు, పడిపోతారు. కాబట్టి జాగ్రత్తగా వెళ్ళాలి. అటు వెళ్ళాలి, ఇటు కాదు. కాబట్టి ఎప్పుడు కంగారు పడకూడదు. ఎప్పుడు మీ మైండ్ ఎప్పుడు క్లారిటీగా ఉండాలి, ఫుల్గా ఉండాలి. హాయ్ గైస్, చాలా చాలా కష్టపడి దిగాను. మధ్యలో ఒక దగ్గర ఈగలు చాలా భయపెట్టింది. ఏదో సాధించా అన్నట్టు ఉంది. అక్కడెక్క కనిపిస్తుంది కదా, అక్కడికి ఎక్క. అది అంత ఈజీ కాదు, చాలా స్లాండ్గా కనబడుతుంది. కానీ ఫ్రెండ్స్ ఇప్పుడైతే కిందకు వచ్చాం. ఇదిగోండి ఆ మీద నుంచి కిందకు వచ్చాం. చూడడానికి ఈజీగా అనిపించింది కానీ అంటే మాకు తెలియకుండా బోల్డ్ అంత దారం ఉంది వెనకాతల. మేము చాలా ఎక్కువ దూరం కూడా వెళ్ళలేదు. మీదకైతే 80% 85% వరకు ఎక్కాం కానీ చాలా ఎక్కువ దూరం అయితే వెళ్ళలేదు. ఇదిగోండి ఇక్కడి నుంచి మీకు కనబడుతుంది కదా చిన్నది, అలాగే కనబడుతుంది. అంత ఈజీగా అనుకున్నాం, 1/2 గంటలు ఎక్కిపోవచ్చు అనుకున్నాం. ఎంత టైం పట్టింది? అది ఆల్మోస్ట్ 1.5 hour 2 hours పడింది. 8:45 గంట పట్టింది. అది గంట టైం ఎంత అయింది? గంటన్నర పట్టింది. బాయ్ చెప్పరా. బాయ్ ఫ్రెండ్.